ప్రజలు ఏమనుకుంటే నాకేంటి, నేను చేయాలనుకున్న రాజకీయం చేసేస్తా అన్నట్టుగా పొలిటికల్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు జగన్. గంజాయి బ్యాచ్ కు మద్దతు తెలపడం ఏంటిరా బాబు అని జగన్ వైఖరిని తప్పుపడుతున్న జగన్ తెనాలి రౌడీ బ్యాచ్ ను పరామర్శించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన రౌడీ షీటర్లకు మద్దతుగా తెనాలి వెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం ఆలోచించని జగన్ రెడ్డి తెనాలిలో చంద్రబాబుపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరిపై 10 కేసులు ఉండి దోపిడీలు, దొంగతనాలు, దాడులు చేసిన ఆ ముగ్గురు రౌడీ షీటర్లను మహాత్ములన్నట్టుగా వారిని పరామర్శించిన తరువాత జగన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబుపై 24 కేసులున్నాయని, ఆయనను నడి రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టడం ధర్మమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి తీరు ఎంత అసహ్యంగా ఉంటుందో కనీసం వైసీపీ పార్టీ నాయకులకైనా అర్థమవుతుందో లేదో. చంద్రబాబుపై ఉన్న ఆ కేసులన్నీ జగన్ తనపై ఉన్న కేసులకు పోటీగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి పెట్టించినవే. అందులో ఒక్కదానికైనా సాక్ష్యాలు ఉన్నాయని ఎవ్వరూ చెప్పరు. జగన్ రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేసి 30కి పైగా కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఆయన్ను ఎవరు రోడ్డును పడేసి కొట్టలేదే. అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు సహా అందర్నీ కొట్టించిన వ్యక్తి ఆయన. ఆయన కూడా ముగ్గురు రౌడీ షీటర్లు కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేస్తే పోలీసులు కొడితే దాన్ని కూడా కులమతాలకు కలిపి రాజకీయం చేస్తున్నారు. కానిస్టేబుల్ పై ఈ రౌడీ షీటర్లు దాడి చేయలేదట. కానిస్టేబుల్ యూనిఫామ్ లో లేడట. కానిస్టేబుల్ అన్న విషయం కూడా వీరికి తెలియదట. గొడవ పడుతున్న కానిస్టేబుల్ ను యువకులు ప్రశ్నించారట. కానిస్టేబుల్ ను క్వశ్చన్ చేయడమే రౌడీలు చేసిన తప్పట. జగన్ రెడ్డి మాజీ సీఎం అనే గౌరవాన్ని కూడా ప్రజల ముందు పోగొట్టుకుంటున్నారు. ఈ రౌడీ షీటర్ల పరామర్శ వ్యవహారం ఆయనకు, ఆయన పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.